వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు మూడో స్థానంలో ఉంటారు, ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చనీయాంశం. నేనైతే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు చెప్పేందుకు సెఫాలజిస్టుని కాదు, ఏసీ రూమ్లో కూర్చొని అంచనాలు వేసే వ్యక్తిని ఎంత మాత్రం కాదు. పోనీ సర్వేలు చేద్దామంటే ఫేక్ సర్వేలు చేసే ఓపిక, ఆ వనరులు మనకు లేవు. చాలా సర్వేలు వస్తున్నాయి, బీఆర్ఎస్ గెలుస్తుందని, కాంగ్రెస్ గెలుస్తుందని సెఫాలజిస్టులు అనేక అంచనాలు వేస్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు మూడో స్థానంలో ఉంటారు, ఇది చర్చనీయాంశంగా మారింది. సర్వేలు ఏం చెబుతున్నా, సెఫాలజిస్టులు ఎన్ని అంచనాలు వేస్తున్నా, ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి, ఎవరి అంచనాలు వాళ్ళకుంటాయి. ఎవరికి ఎంత ముట్టితే అంత సర్వే చేస్తారు, ఆ సర్వే ఫలితాలు ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సర్వేలు ఖచ్చితంగా ఓటర్ల మూడ్ను ఎంతో కొంత ప్రభావితం చేస్తాయని అంచనా, నమ్మకం ఉన్న రాజకీయ పార్టీలు ఇలాంటి ఫలితాలను విడుదల చేసేలాగా పెద్ద రాజకీయమే ఆడతారనుకున్నాం. పెద్ద ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. అది పక్కన పెడితే జూబ్లీహిల్స్లో అసలు పరిస్థితి ఏంటి? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా గెలుస్తుందా? బీజేపీ అంతంత మాత్రమే ఉంటుందా? బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ పూర్తిగా సహకరిస్తుందా? ఇప్పుడు ఇదే చర్చ. గ్రౌండ్ లెవెల్లో చూస్తే, అక్కడి స్థానిక అంశాలు చూస్తే, సర్వేలు చెప్పట్లేదు, నేను అంచనాలు చెప్పట్లేదు, సెఫాలజిస్టులు ఎంత మాత్రం కాదు, స్థానిక మీడియా మిత్రుల నుంచి అందిన సమాచారం, కొంతమంది పరిచయస్తుల నుంచి సేకరించిన సమాచారం చూస్తే జూబ్లీహిల్స్పై ఒక అంచనాకు రావచ్చు. అవును, జూబ్లీహిల్స్లో వార్ వన్ సైడ్ లేనేలేదు భయ్యా. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది, దూకుడుగా ఉంది, వన్ సైడ్ వచ్చేస్తుందని చెప్పే పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందు పరిస్థితి కొంత కాంగ్రెస్కు అనుకూలంగానే ఉన్న, కాంగ్రెస్ గెలిచిపోతుంది, బీఆర్ఎస్ స్మాష్ అవుతుంది అనే ఒక అంచనా ఉన్న పరిస్థితి మారింది భయ్యా. బీఆర్ఎస్ చాలా బలంగానే ఉంది. అంటే వార్ వన్ సైడ్ ఎంత మాత్రం లేదు. స్థానికంగా దివంగత మాజీ ఎమ్మెల్యేకు క్యాడర్ ఇంకా బలంగానే ఉంది. ముస్లిం మైనారిటీల్లో బీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా చెక్కు చెదరలేదు. అంతంత మాత్రం బయటికి వెళ్ళినా దాని క్యాడర్ దానికి ఉంది. ఆ పార్టీ ముస్లిం క్యాడర్ చాలా బలంగానే పనిచేస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్లో బీఆర్ఎస్కు తిరుగులేని ఆధిపత్యం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. దాని ప్రభావం జూబ్లీహిల్స్లో కూడా ఉంది. అక్కడ జూబ్లీహిల్స్లో ప్రజల నుంచి బీఆర్ఎస్కు చెప్పుకోదగ్గ ఆదరణ వస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత, హైడ్రా కావచ్చు, బీసీ రిజర్వేషన్ల వివాదం కావచ్చు, రకరకాలు కావచ్చు, బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశాలే. ఇవి కలిసి వస్తున్నాయి కూడా. అంటే నామమాత్రంగానే పోటీ ఇస్తుందనుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు పోటీ ఇచ్చే స్థాయికి చేరుకుంది. వార్ వన్ సైడ్ లేదు, మేము పోరాడుతున్నామంటూ బీఆర్ఎస్ రంగంలో కదం తొక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ధారపోస్తున్న, మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడ వీధి వీధిన తిరుగుతున్నా ఆ పార్టీ ఓడిపోతుందని నేను చెప్పట్లేదు. ఆ పార్టీ ఎంత ట్రై చేసినా బీఆర్ఎస్ బలం మాత్రం చెక్కు చెదరలేదు. అది గట్టి పోటీ ఇస్తుంది. వార్ వన్ సైడ్ లేనే లేదు. ఈ విషయం ముఖ్యమంత్రికి స్పష్టంగా అవగాహన ఉందట. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితిలో ఉందని ఒక నివేదిక ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇదే కారణంగా నేను ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్పై బాగా ఫోకస్ చేశారు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక కోణంలో కూడా ఆయన ప్రచారం కొనసాగిస్తున్నారు. కుల సంఘాలను కలుస్తున్నారు, వాళ్లకు మా మద్దతు అంటున్నారు. మైనార్టీలను కలుస్తున్నారు, మైనార్టీల టోపీ ధరించి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతామంటూ ఆయన హామీ ఇచ్చేశారు. సినిమా రంగానికి కూడా మేమే అండదండలు కల్పిస్తున్నామంటూ ఆయన ప్రకటించేశారు. ఒకటి కాదు, అన్ని కోణాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ గెలుపుకు శ్రమిస్తున్నారు. ఎందుకు? పోటీ ఉందని సీఎంకు కూడా అర్థమైందట. అసలే నామమాత్రం పోటీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే ఒక భావన కరిగిపోయింది. అక్కడ మాగంటి కుటుంబ సభ్యులకు కొంత సానుభూతి ఉంది. క్యాడర్ చెక్కు చెదరలేదు. మరో ముఖ్యమైన అంశం, బీజేపీ గట్టి పోటీ ఇస్తుందనుకుంటే అది అంతంత మాత్రంగానే ఉంది. ఒకవేళ బీజేపీ గట్టిగా పోటీ ఇస్తే
అది కాంగ్రెస్కు ప్లస్ పాయింట్ కావచ్చు. కానీ పరిస్థితులు అలా లేవు. మొన్న పొన్నం ప్రభాకరే చెప్పారు బీజేపీకి 10,000 ఓట్లు మించి రావని. అదే జరిగితే బీజేపీకి 10,000 ఓట్లు మాత్రమే వస్తే కాంగ్రెస్కు ఖచ్చితంగా గడ్డు కాలమే. కాంగ్రెస్ గెలిస్తే గెలిచి ఉండొచ్చు, గెలవచ్చు కూడా. బీఆర్ఎస్ ఓడిపోవచ్చు కూడా. కానీ అంత బలహీనంగా మాత్రం బీఆర్ఎస్ లేదు. గట్టి పోటీ ఇస్తోంది. కేటీఆర్ పూర్తి శ్రమను మొత్తం ధారపోసి అక్కడ ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్తున్నారు. బీజేపీ బలపడితే తప్ప, బీజేపీ నిజంగా 10,000 ఓట్లు తీసుకొస్తే కాంగ్రెస్కు కష్టమే. బీజేపీ ఎన్ని ఓట్లు ఎక్కువగా చీలిస్తే కాంగ్రెస్కు అది లాభమే. ఇప్పుడు పోటీ తీవ్రంగా ఉంది ఈ రెండు పార్టీల మధ్య, బీఆర్ఎస్ కాంగ్రెస్. ఈ టైంలో నిజంగానే మైనారిటీ ఓట్లన్నీ కాంగ్రెస్కు పడితే మొత్తం పడకున్నా మెజారిటీ ఓట్లు పడవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రభావం వల్ల కూడా ఓట్లు పడవచ్చు. ఇలాంటి టైంలో బీజేపీ హిందూ ఓట్లను గనక చీల్చగలిగితే చీల్చే అవకాశాలు లేనేలేవని మంత్రి గారే చెప్తున్నారు. ఒకవేళ చీలిస్తే అది కాంగ్రెస్కు ప్లస్ అవుతుంది. కానీ మొత్తానికి ఏ రకంగా చూసినా వార్ వన్ సైడ్ లేదు. కాంగ్రెస్ గెలుస్తుందేమో, బీఆర్ఎస్ ఓడిపోతుందేమో, అటు ఇటు కూడా కావచ్చు. 1-2% గెలుపోవటంలు మారిపోవచ్చు. కానీ పోటీ తీవ్రంగానే ఉంది భయ్య. అంత ఈజీగా బీఆర్ఎస్ ఓడిపోయేలా లేదు. కాంగ్రెస్ ఇంకా శ్రమించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ మాత్రం ఏ ఛాన్స్ తీసుకోకుండా అన్ని పనులు చేస్తుంది. మొత్తానికి జూబ్లీహిల్స్లో వార్ వన్ సైడ్ లేనే లేదు భయ్య.